భారీ వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వరంగల్లో అనేక కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరింది. ప్రధాన రహదారులు కూడా జలమయమైపోయాయి. వరంగల్ నగరంలో ఎటు చూసినా కూడా వరదలతో నదిని తలపిస్తున్నాయి పలు ప్రాంతాలు. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసేటువంటి హంటర్ రోడ్డులో కూడా బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి. ములుగు రోడ్డు వద్ద కూడా నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ హనుమకొండకు రాకపోకలు బ్రేక్ పడింది. ఇక సంతోషిమాత కాలనీ కానీ, డీకే నగర్ కానీ, ఎన్ఎన్ నగర్ కానీ, మైసమ్మ నగర్, సమ్మయ్య నగర్, సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భద్రకాళి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి పలు కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి చేరిపోయాయి. ఇక దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను చూద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. వేణు, ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏంటి? కాలనీలలో ఇంకా నీరు నిలిచే ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వర్షం ఇంకా కొనసాగుతుందా? ఏ విధంగా ఉంది పరిస్థితి? రైట్ అలీ, అంటే నిన్న మీరు చెప్పినట్లుగా నిజానికి నది మాత్రమే హన్మకొండ వరంగల్ నగరాలకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రాంతం అంతా కూడా హన్మకొండ వరంగల్లో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు వరుసగా వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా సెలవులు కూడా 2-3 రోజులు వరుసగా ఇచ్చారు. కానీ ఆ తీవ్రత నుంచి కూడా చాలా మంది ప్రజలు తేరుకున్నారు. కానీ 2 నెలల క్రితం జరిగిన సంఘటన నుంచి కూడా తేరుకున్నారు. చివరకు నిన్నటి రోజున మన జరిగిన సంఘటన మాత్రం తేరుకోలేకపోయారు. ఎప్పుడైతే కేవలం ముంపు ప్రాంతాలు లేదా కొన్ని వరద నీటి పరివాహక ప్రాంతాలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా లేకుండా ప్రధాన రహదారి వరంగల్ హనుమకొండ కాజీపేట ట్రై సిటీలకు సంబంధించిన ప్రధాన రహదారి అంతా కూడా నిండిపోయాయి. మనం ఇప్పుడు గోపాల్పూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇదంతా కూడా చాలా అంటే పెద్ద ఎత్తున వందలాది ఇండ్లు వెలిసిన ప్రాంతం ఇది. సరే, ఇండ్లు ఏ పరిస్థితిలో ఎట్లా కట్టినప్పటికీ కూడా వేల సంఖ్యలో ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గోపాల్పూర్ ప్రాంతం అంతా కూడా దిగ్బంధంలో ఉంది. మనం చూడొచ్చు. కొన్ని విజువల్లో కూడా మనం ఇంతకుముందు ప్రత్యక్ష ప్రసారంలో చూపెట్టాం, ఇప్పుడు కూడా చూపెడుతున్నాం. కొన్ని కుటుంబాలు ఒక మిద్దె మీద ఎక్కి దాదాపు తెల్లవారి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఎవరు పలకరించే వాళ్ళు లేకుండా కంటిన్యూగా ఉన్నారు. పాల ప్యాకెట్ల కోసం అలమటిస్తున్నారు, ఒక పలకరింపు కోసం అలమటిస్తున్నారు. అటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా ప్రాంతాల్లో కూడా మనం ఇంతకు ముందు కూడా లైవ్ స్ట్రీమ్ లో ఇచ్చాము. అమరావతి నగర్ ఏదైతే 2.5 సంవత్సరాలు ప్రధాన రహదారి, ఇదంతా కూడా వరంగల్ నుంచి అంటే హనుమకొండ కాజీపేట ప్రాంతం నుంచి హైదరాబాద్ కి వెళ్లే ప్రధాన రహదారి. అది కరీంనగర్ వెళ్లే వాళ్ళు కూడా ఇట్లా వెళ్తారు. ఈ ప్రాంతం అంతా కూడా 2.5 సంవత్సరాలు ఆపి కూడా ఆ బ్రిడ్జిని కట్టారు. చివరకు అండర్ డ్రైనేజ్ కూడా నిర్మించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ నిన్నటి నుంచి వచ్చిన వర్షాలకు వరదలకు పూర్తిగా ఆ స్థాయి అంతా కూడా వాటి మునిగిపోయి అంటే ఆ ప్రాంత రోడ్ అంతా మునిగిపోయింది. అక్కడి నుంచి కూడా ఎవరు కదలేని పరిస్థితి. ఇప్పటికే రోడ్ అంతా కూడా దిగ్బంధంలో ఉంది. ప్రజలంతా ఆగిపోయారు. ఇప్పుడు గోపాల్పూర్ ప్రాంతం కావచ్చు, జవహర్ కాలనీ కావచ్చు, జవహర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే నీళ్ళలో ఉండింది. చాలా మంది కుటుంబాలు మనం చూసుకోవచ్చు. బంగ్లాల మీద కావచ్చు, ఇళ్ళ మిద్దెల మీద కావచ్చు, తర్వాత వాటర్ లో కావచ్చు, ఇప్పటికే నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. కొన్ని విషాదకరమైన పరిస్థితి ఏమిటి అంటే కొంతమంది కుటుంబాలు బయటికి వెళ్ళలేని పరిస్థితులలో చేతికి అందిన మట్టల మూటలు తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. ఇవే కాకుండా ఒక ఆటో నడిపే వ్యక్తి వాళ్ళ కుటుంబం అంతా కూడా అమరావతి నగర్ ప్రాంతంలో ఒక నలుగురిని ఎక్కించుకొని చివరకు రోడ్డు మీద ఉంచాడు. మార్నింగ్ నుంచి కూడా కనీసం వారు ముఖం కడుక్కునే పరిస్థితి లేదు. చివరకు ఒక టీ తాగే పరిస్థితి లేదు, మంచిలు తాగే పరిస్థితి లేదు. ఇది మార్నింగ్ నుంచి ఇది పరిస్థితి. హన్మకొండలో మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా వరంగల్లో ఏదైతే బొందివాగు ప్రవాహం పెరిగిందో హంటర్ రోడ్ హనుమకొండ వరంగల్ కు మనకు ప్రధానంగా కలిపేది బైపాస్ రోడ్ హంటర్ రోడ్. ఈ హంటర్ రోడ్ ప్రాంతం అంతా దిగ్బంధాలు ఉండిపోయింది. ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడికి పోయే పరిస్థితి లేదు. పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. తర్వాత హనుమకొండ చారిత్రక 1000 స్తంభాల దేవాలయం ఆ ప్రాంతంలో కొద్దిపాటి వాటర్ మేము వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి ఆ అలంకారం ములుగు రోడ్ అంతా కూడా ఆపడం జరిగింది. రోడ్డు మీద ఒక ప్రమాదం జరగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడి నుంచి తీసుకువెళ్లారు. తర్వాత కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా పూర్తిగా వాహనాలన్నీ మళ్లించారు. అవన్నీ కూడా నిజామాబాద్, కరీంనగర్ వెళ్లే అవన్నీ కూడా చివరకు మళ్ళీ ఉనికిచర్ల అంటే ఇదే గోపాల్పూర్ ప్రాంతం నుంచి పక్క నుంచి ఉనికిచర్ల ప్రాంతానికి వెళ్తున్నాయి. టోటల్ మీద కూడా ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఎవరిని విశ్వసించడం లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారు, ఎన్నికల సమయంలో మాత్రమే వాగ్దానాలు చేస్తారు. అసలు ఇంత నీటి ముంపుకు ఎందుకు గురవుతున్నాయి ఈ ప్రాంతాలు? కొత్తగా కట్టిన ఇండ్లు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సమస్య ఏమిటని వాళ్ళు బాగా నిలదీస్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు మనం చెప్పిన ప్రాంతాలు అంటర్ రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి కావచ్చు, వరంగల్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ ప్రాంతం కావచ్చు, గోపాల్పూర్ ప్రాంతం కావచ్చు, జవహర్ నగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా సేమ్ ఒకే విధమైన పరిస్థితి హన్మకొండలో నెలకొంది. అలీ, వర్షపాతం ఎంత నమోదైంది అక్కడ? అండ్ మీ పక్కన స్థానికులు ఉన్నట్టున్నారు, వారి అభిప్రాయం ఏంటి? వారు ఏమంటున్నారు అక్కడ? ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. సార్, మీరంతా మీ లోకల్ ఏరియానే కదా సార్, చెప్పండి అసలు ఇక్కడ పరిస్థితి ఏమిటి? గోపాల్పూర్ ప్రాంతాల్లో ఎప్పటికి వస్తుంటాయా? ఇప్పుడే వచ్చాయా సార్? ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈసారి బాగా వచ్చినాయి. నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి మేమంతా బిక్కు అని చూస్తా ఉన్నాం. చాలా నిర్బంధంలో అయిపోయింది మా గోపాల్పూర్ మొత్తం. ఈ ఏరియా బాగా డౌన్ ఏరియా అని ఎవరైనా చూసినా కూడా డౌన్ ఏరియా అంటారు. కానీ పెద్ద పెద్ద బంగ్లాలు అయిపోయినాయి. రాకపోకలన్నీ బంద్ అయినాయి. మంచినీళ్ళు కూడా ఇప్పుడు అవస్థలనే ఉన్నాం.
మంచినీళ్ళు కూడా దొరకకుండా అయిపోయినాయి. దానికి ఎవరు వచ్చినా కూడా ఏమి వచ్చి చూసిపోతా ఉన్నారు తప్ప ఎవరు వచ్చి కూడా ఏం సప్లై ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఏం రాలేదు. ఇప్పుడు నీళ్ళల్లోనే ఉన్నాం. ఇంకా వర్షం వస్తుందని ఇంకా చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం పోయింది పవర్, కరెంటు ఇదివరకు లేదు. కరెంట్ లేదు, ఏం లేదు. అట్లా కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. సరే ఇప్పటికి ఏమైనా కూడా ఇంకోసారి కాకుండా ఇది ముంపు ఎవరు వచ్చినా కూడా ముంపు జాగా అంటారు. ఇటు అటు చెరువులు ఉన్నాయని అంటా ఉన్నారు. కానీ చెరువుల నుంచి వెళ్ళి ఇంతకుముందు గవర్నమెంట్ చెరువు నుంచి వెళ్ళి అంటర్ రోడ్డు వరకు అటు అమ్మయ్య నగర్ వరకు అండర్ గ్రౌండ్ చేసారు. అట్లనే ఈ ఏరియా కూడా చేసేస్తే బాగుంటుందని మేమంతా అభిప్రాయపడుతున్నాం. మీరందరూ ఈ గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ చొరవ తీసుకొని మా ఏరియాకు బడ్జెట్లో కానీ ఎక్కడో ఏదో రకంగా మమ్మల్ని మళ్ళీ ఒకసారి కావాలని మా మనవి. అలీ ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమో తిరగబట్టడం లేదు, ఎక్కడ కూడా ఎవరిని విమర్శించడం లేదు. మరొకసారి కాకుండా చూడమని చెప్తున్నారు. ఇంకొక సమస్య ఏమిటంటే వాళ్ళ బంధువులకు ఎవరికైనా దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులకు సమాచారం అందిద్దామంటే నిన్నటి నుంచి కూడా కరెంటు పోయింది. ఇప్పటి వరకు కూడా కరెంటు పాక్షికంగా కూడా పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఇంకొక తీవ్రమైన సమస్య ఏమిటంటే ఇక్కడ కొద్దిగా కేవలం 1-2 కిలోమీటర్ల దూరంలోనే వడ్డేపల్లి, ప్రధానమైన వడ్డేపల్లి చెరువు ఉంటుంది. వడ్డేపల్లి చెరువుకు సంబంధించి ఎక్కడ గండిపడ్డా, మత్తడి వచ్చినా, లేకపోతే ఎక్కడైనా కట్ట దిగే పరిస్థితి ఉంటే చాలా తీవ్రంగా ఉంటుంది. దాని ప్రభావం ఒకసారి అడిగి తెలుసుకుందాం. దీని ప్రభావం కూడా సార్ చెప్పండి. ఇక్కడ వడ్డేపల్లి చెరువు ఏదైనా ఇబ్బంది జరిగితే ఏం జరుగుతుంది? వడ్డేపల్లి చెరువు ఒకవేళ తెగినట్టయితే వరంగల్ కు సంబంధించిన వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, గోపాల్పూర్ కావచ్చు అంతా కూడా మరి నీలమట్టం అయితే కాబట్టి అధికారులు ఇప్పటికైనా కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&B డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి ముగ్గురు కోఆర్డినేషన్ అయి ఇక్కడ సమస్య పరిష్కరించే బాధ్యత ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా మళ్ళీ పునరావృతం కావడం మూలంగా ఇప్పుడు చూసినట్లయితే గోపాల్పూర్, జవహర్ నగర్, రెడ్డి కాలనీ, ద్వారకా సాయి నగర్ ఇప్పటికీ చాలా వరకు కూడా ఇప్పటికి కూడా మరి బిల్డింగ్ స్లాబ్ వరకు మునిగినాయి. పైన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్లకు పోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ కాపాడవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో నైమ్ నగర్ మోరి రిపేర్ చేసినప్పుడు కూడా సమ్మానర్ మొత్తం కూడా మునిగింది. కాబట్టి శాశ్వత పరిష్కారాలు తీసుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాము ఈ ప్రభుత్వాన్ని. రైట్, ఇది సార్ అంటే శాశ్వత పరిష్కారం చూపడం అంటున్నాం. మనం ఒక్కసారి మళ్ళీ పరిశీలిస్తే వరంగల్ శివారు ప్రాంతమైన ధర్మారం, ఎనుమమ్మల మార్కెట్ నుంచి మొదలు పెడితే అంటర్ రోడ్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జి, కాజిపేట ప్రాంతం, మడికొండ ప్రాంతం, హనుమకొండ, భీమారం, గోపాల్పూర్, అసన్పర్తి, చివరికి అసన్పర్తి ప్రాంతాల్లో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లలను కూడా అతి కష్టం మీద తరలించగలిగారు. శివారు ప్రాంతాలు, హనుమకొండ ప్రధానమైన రహదారి, ఎప్పుడు ప్రధాన రహదారిలో ఒక 5-10 నిమిషాల వర్షానికి కొద్దిసేపు ఉప్పొంగుతుంది, తర్వాత నీళ్ళంతా వెళ్ళిపోతాయి. కానీ దానికి కూడా తగిన చర్యలు దానికంటే ముందు తీసుకోకపోవడంతో ఈసారి విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే శివారు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల కంటే ఎక్కువగా ప్రధాన రహదారి కూడా పొంగిపోతున్నాయి. హనుమకొండ కొత్త బస్ స్టాండ్ అయితే ఒక మన నదిలో ఉన్నామనే భ్రమను కలగజేస్తుంది. థ్యాంక్ యూ వేణు. సో మొత్తానికి అది వరంగల్లో తాజా పరిస్థితి. వర్షం కొంచెం అక్కడ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు పూర్తిగా వర్షం అయితే కొనసాగట్లేదు. కానీ నిన్న సృష్టించినటువంటి వర్ష బీభత్సం యొక్క పరిస్థితులు అయితే ఇంకా అలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు లైవ్లో మనం చూసాం గోపాల్పూర్ నుంచి పూర్తిగా అక్కడ కాలనీలలో ఇంకా వాటర్ నిలిచే ఉన్నాయి. వారందరూ కూడా ఆ వాటర్లో నుంచి నిలబడి ప్రయాణాలు అంటే వారి యొక్క పనులను కొనసాగిస్తున్న సందర్భం స్థానికుల నుంచి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితులు మరలా రాకుండా మమ్మల్ని పూర్తిగా ఈ యొక్క వరద ప్రవాహాల నుంచి బయటపడేయాలంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా నిన్న మొంతా తుఫాన్ సృష్టించినటువంటి విధ్వంసం ఆ యొక్క వర్ష ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలలో పెను విపత్తును సృష్టించినట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా సిటీలో, నగరంలోని పలు కాలనీలలో పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంకా అక్కడ చాలా కాలనీలలో కూడా వరద ప్రవాహంలోనే మునిగిపోయాయి. వాటికి సంబంధించిన క్లియరెన్స్ పనులు అయితే ఇప్పుడు అక్కడ అధికారులు చేస్తున్నట్టు కనబడుతుంది.